మిస్టర్ ధర్మ, బ్రదర్ ఆఫ్ యమ, అదే బ్రదర్ ఆఫ్ యమ. ఈ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కు విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ అభివాదం. సామాన్యంగా ఈ రోజుల్లో చిన్న చిత్రాలకు మనుగడ లేకుండా పోయింది. మోడువారుతున్న చిత్ర పరిశ్రమ మళ్ళీ చిగురించి మొగ్గదొడిగి పుష్పించాలంటే చిన్న చిత్రాలు బతకాలి. అప్పుడే మళ్ళీ ఈ పరిశ్రమ చిగురిస్తుంది, వికసిస్తుంది, ఫలింపజేస్తుంది, అందరికీ పనులు లభిస్తాయి. అంతేగాక నిర్మాతలకు ఊపిరి లభిస్తుంది. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. పెద్ద నిర్మాతలు కూడా చిన్న నిర్మాతల్ని వాళ్ళ ఊపిరి తీసుకునేలాగా చేయూతనిచ్చి వెన్నుదన్నుగా నిలిస్తే అందరికీ బాగుంటుంది అని ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ సినిమాని మిత్రుడు రమేష్ ఆర్కే, ఆయన బాంబే వాస్తవ్యుడు, తెలుగువాడే అయినా ప్రవాసాంధ్రుడిగా ఉన్నాడు. అతనికి చేదోడు వాదోడుగా ఇక్కడ ఎవరు తెలియలేదు, నాకు కాస్త మీరు చేయూతనివ్వాలి అని అంటే వెంటనే నేను వారికి సహకరిస్తున్నాను. నేను దీనికి మాట పాట ఏమి రాయలేదు. అయినా కూడా తోటి మిత్రుడిగా చిత్ర పరిశ్రమ మిత్రుడిగా సహకరిస్తున్నాను. ఈ సహకారం అందరూ అలా ఇవ్వాలి. మనకేమొస్తుందిలే అని స్వార్థంతో కుంచుకోకుండా, సంకుచితంగా ఉండకుండా చేయూతనిస్తే మంచిదని నేను ఈ విధంగా తమ్ముడు రమేష్కి నేను సహకరిస్తున్నాను. ఇప్పుడు దీనికి ఈ సినిమాకు తన నటనతో పెట్టని కోటగా నిలిచిన కోటా శంకర్రావు గారు, ఈ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే డైరెక్టర్ ప్రదీప్ రాజ్. ముందుగా ఈ సినిమా గురించి, ఆ సాధక బాధకాల గురించి కథను సంగ్రహంగా ఆయన ప్రదీప్ రాజు వివరిస్తారు. మిస్టర్ ధర్మ, బ్రదర్ ఆఫ్ యమ, ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్కి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజులో సార్ చెప్పినట్టు వడ్డేపల్లి కృష్ణ గారు చెప్పారు, చిన్న సినిమా ఇక్కడ దాకా రావడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఈ గొప్పదనం అనేది థియేటర్ దాకా వచ్చి థియేటర్లో రిలీజ్ అయితే అది ఇంకా గొప్పగా ఉండి నిర్మాతలు బాగుపడి నాలాంటి వారికి అవకాశాలు దొరికే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజున మిస్టర్ ధర్మ, ఈ బ్రదర్ ఆఫ్ యమ అనే చిత్రం ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, ఒక టాలీవుడ్లోనే కాకుండా ఏ ఇండస్ట్రీలోనూ ఇటువంటి సబ్జెక్ట్ రాలేదనేది మాత్రం చాలా సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఒక కొత్త రకమైన కంటెంట్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాదాపుగా పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ అందరూ చూసే ఉంటారు. ఆ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం తెక్కు ఉంటుంది. ఆ తెక్కతో పాటు కొంచెం చిలిపితనం, అల్లరి, చిల్లర వేషాలు ఒక పోలీసుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. కాబట్టి ఇది ప్రేక్షకుల మన్ననలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బసిరెడ్డి గారు మీకు అందరికీ తెలిసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఎంతటి ఉన్నత వ్యక్తి అయినా అందరితో చాలా సఖ్యంగా, సౌజన్యంగా ఉంటారు. ఆయన మొట్టమొదట డిజిటల్ మీడియాని, డిజిటల్ సినిమా రూపొందించడానికి కంకణబద్ధులైన వారు. ఆయన కసిరెడ్డి, డిజిటల్ కసిరెడ్డి బసిరెడ్డి గారు అంటుంటాను నేను. అలాగా మొట్టమొదట 2004లోనే మొట్టమొదట నా సినిమాలో కూడా ఆ డిజిటల్ ఎక్విప్మెంట్ వాడుకోవడం జరిగింది ఒక పాటకు. ఆ తర్వాత మొత్తం సినిమాలు ఇప్పుడన్నీ డిజిటల్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది ఆ టెక్నాలజీని మనకు పరిచయం చేసిన ఘనత వారికే దక్కుతుంది.
మీరు చేంబర్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఇందాకే చెప్పాను సార్, మూడు వారుతున్న చిత్ర పరిశ్రమ మళ్ళీ మొగ్గదొడిగి పుష్పించి ఫలింపజేయాలని అంటే చిన్న సినిమాలు కూడా బట్టగట్టి బతకగలగాలి. మీలాంటి వాళ్ళు ఆ సినిమాలకు, చిన్న సినిమాలకు చేయూతనివ్వాలి. అసలు ఓటీటీకి కూడా నోచుకోవడం లేదు, మీకు తెలుసది. అలాంటి దుస్థితిని కాస్త అణచి మీరు సౌజన్యంగా అందరి సినిమాలకు కూడా, చిన్న సినిమాలకు కూడా అవకాశం లభిస్తే బాగుంటుంది. అసలు థియేటర్లలో విడుదలకే నోచుకొని సినిమాలు కూడా కనీసం ఓటీటీలో వస్తే వాటికి కనీసం ఆక్సిజన్ లభించినట్టుగా ఉంటుందని మీకు ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాను నేను. ఇప్పుడు ఈ సినిమా నిర్మాత కేవలం ఆసక్తే కాదు, ఆ శక్తి కూడా ఉన్నదని ఒక హీరోగా ఇందులో పాత్రను కూడా పోషించి నిరూపించుకున్న రమేష్ మాట్లాడతాడు. ముందుగా ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు, ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మిస్టర్ ధర్మ బ్రదర్ ఆఫ్ యమ సినిమా స్టార్ట్ అవడం కారణం మెయిన్ స్టోరీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ మధ్యకాలం ఎలాంటి స్టోరీ రాలేదు. ఎవ్రీథింగ్, క్రైమ్, మెలోడీ, కామెడీ, సాంగ్స్, ఎవ్రీథింగ్ బాగుంది. అంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు 2-3 కథలు చెప్పారు, బాగున్నాయి అవి, కానీ ఇంకా డిఫరెంట్ కదా అని అడిగాను. ఒక పోలీస్ స్టోరీ ఉంటే చెప్పండి అన్నాను. ఉంది అన్నాడు కానీ చెప్పలేకపోయాడు. ఏం అని చెప్తలేవు అంటే, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాసుకున్నాను అన్నాడు. అమ్మో, నేను అదే చేస్తాను భయ్ అని చెప్పాను. నాకు డ్రీమ్ అన్నమాట పోలీస్ స్టోరీ చేయాలని. తప్పలేదు, ఇక ఆ విధంగా స్టార్ట్ అయింది. అది చెప్తుంటే స్టోరీ చాలా పెద్ద బడ్జెట్ లెవెల్ సినిమా ఇది. అయినా మేము మా దాంట్లో ఉన్న దాంట్లో ఎంతో అంతో ట్రై చేసాం, బాగా కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. సినిమాలో 7 ఫైట్స్ ఉంటాయి, 5 సాంగ్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ స్టోరీ. ప్రతి ఒక్కరు చూసి 100% లైక్ చేస్తారు. వాళ్ళు 10 మంది చెప్తారు అలాంటి దమ్మున్న సినిమా ఇది. అలాగే మా సినిమాలో కోట శంకర్రావు గారు, శాంతికుమార్ గారు, సుమన్ శెట్టి గారు, సెల్వరాజ్ గారు, గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా ఉంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ మేము షూటింగ్ చేసాము. శాంతన ముఖ్యంగా ఎక్కడ బోర్ కాలేదు మాకు షూటింగ్లో. ప్రతి సెట్లో నవ్విస్తాడు. థ్యాంక్ యూ అన్న. అంటే మాకు తెలియలేదు షూటింగ్ ఎలా చేసాము, చాలా ఎంజాయబుల్గా చేసాము, చాలా బాగా వచ్చింది. అలాగే కోట శంకర్రావు గారు నాకు తండ్రి పాత్ర చేశారు. మా ఇద్దరు సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందరూ హ్యాట్సప్ వేస్తారు, చాలా బాగా వచ్చాయి. మీ అందరికీ మమ్మల్ని కోఆపరేషన్ చేసి ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళంతా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధర్మ బ్రదర్ ఆఫ్ యమ అనగానే మనకు టైటిల్ చూడగానే అర్థమవుతుంది, సామాజికంగా చెలరేగే అధర్మాల్ని, అన్యాయాల్ని ఒక యమధర్మరాజుగా ఎదుర్కొంటాడని చెప్పి. అయితే బ్రదర్ ఆఫ్ యమ అంటే శనీశ్వరుడు కూడా గుర్తొచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాదు, యమధర్మరాజుగానే అన్యాయాల్ని ఎండగట్టే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారని అర్థమవుతుంది. ఇప్పుడు కోటా శంకర్రావు గారు తమ అనుభూతుల్ని వివరిస్తారు. రమేష్ ఈ సినిమా మొదలెట్టినప్పుడు అసలు ఆ కథ మంచి మంచి కథలు కావాలి అని కోరుకుంటున్నాను ఇవాళ రేపు. అలాంటి గొప్ప కథ ఇది. దాంట్లో నా దుర్మార్గ పాత్ర, మామూలుగా వేసే దుర్మార్గ పాత్ర అయినా దాంట్లో మంచి హీరోకి ఫాదర్గా కొంచెం మంచి షేడ్స్ ఉన్నాయి. చాలా మంచి వేషం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత చాలా మంచి వేషం, పెద్ద వేషం వేశాను దీంట్లో. అతను కూడా ఎంత కష్టపడి సినిమా తీశాడో నాకు తెలుసండి. కరోనా ఏడిపించడం, కొంత లొకేషన్స్ దొరక నానా బాధపడే డైరెక్టర్ బ్రహ్మాండం కథ, కొత్త కథలు కావాలంటున్నారు. ఆయన బ్రహ్మాండ కథలు ఉన్నాయి దగ్గర. ఎంత కష్టపడి తీశాడో చెప్పడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ సినిమా గ్యారంటీ జనంలో కరెక్ట్గా వెళ్ళిందంటే మాత్రం ఫస్ట్ క్లాస్కి మంచి హిట్ అవుతుంది నా నమ్మకం. ఎందుకంటే వేస్తుంటాం కదా క్యారెక్టర్స్, వేసినప్పుడు తెలిసిపోతుంది. అలా కాకుండా చాలా గొప్పగా తీశారు వీళ్ళు. దాంట్లో నెల్లూరులో పెట్టి ఈ సినిమాకి నన్ను 5-6 సార్లు తీసుకెళ్లారు.
ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో షెడ్యూల్ అనుకోవటం. కరోనా దెబ్బ కొట్టేసిందండి బాగా. లేత ఒక సంవత్సరం క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ఏదో అతని బ్యాడ్ లక్. సరే ఏదైనప్పటికీ తొందరగా బయటపడి సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు వెళ్తే చాలా మంచి పేరు వస్తుంది అతనికి. ప్రెస్ వారి మీద మీడియా వారందరికీ నమస్కారం చెప్పేది ఏంటంటే, చిన్న సినిమా కాబట్టి పెద్ద సినిమాకి మీరు ఎలాగో రాస్తారు, చిన్న సినిమాని కూడా దృష్టిలో పెట్టుకుని చూసి దాని గురించి మంచి రివ్యూ కనుక రాశారంటే ఆయన నిలబడతారు. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి వచ్చేది సూపర్ హీరోలు తలా ఒక సినిమా వేసిన 10 సినిమాలు 20 సినిమాలు. మిగతా 120 సినిమాలు ఎవరు తీస్తున్నారు? చిన్న ప్రొడ్యూసర్సే తీస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే చిన్న ప్రొడ్యూసర్ నిలబడటం ఒకటి, పెద్ద హీరోలు వేసే సినిమాలు ఎక్కువ పాత్రలు ఎంతమందిని అకామిడేట్ చేయలేరు. కాబట్టి 100 సినిమాలు చిన్న సినిమాలు చిన్న నటుల్ని పోషిస్తున్నాయి, టెక్నీషియన్స్ పోషిస్తున్నాయి. అందుకని ఏమిటంటే చిన్న సినిమా ఇప్పుడు బతికితేనే బ్రహ్మాండంగా ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే పెద్ద సినిమాల అవకాశం అందరికి రాదు కదా. అలాగా అవుతే వాళ్ళు ఇద్దరు అనుకుని ఎంత కష్టపడ్డారో నాకు తెలుసండి. ఎక్కడెక్కడో పోయినాలు, ఎక్కడెక్కడో అసలు తలుచుకుంటుంటే ఎంత కష్టపడ్డారా పాపం. వీళ్ళకి ఎట్టా ఫలితం రావాలి, భగవంతుడు నటరాజు అన్నాడు ఆశీర్వదించి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మీరందరూ కూడా మీడియా కూడా బాగా కాసి వాళ్ళని ఈ సినిమాని చూసి బాగా ప్రొజెక్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా బ్రహ్మాండ హిట్ అవ్వాలని, డైరెక్టర్కి హీరోకి మంచి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నటరాజును ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాలో హాస్య పాత్ర ద్వారా అందరినీ అలరించిన శాంతికుమార్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీదకి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఒక చిన్న సినిమా అంటే మేకింగ్లో అది చిన్న సినిమా అవ్వచ్చు, కానీ కథ పరంగా చాలా అద్భుతమైన కథ. ఎందుకంటే నేను వాళ్ళతో కలిసి జర్నీ చేశాను చాలా. ఎందుకంటే స్థానికంగా నేను కూడా నెల్లూరులో అంటే ఉన్నటువంటి ఒక కళాకారుని స్థానికంగా అక్కడ. బట్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు జబర్దస్త్లో నేను సెటిల్ అయ్యాను. కానీ అంతకుముందు నాది నెల్లూరే కావటం, అక్కడ నుంచి కూడా నా సొంత ఊర్లో జరుగుతున్న సినిమా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, నేను వెళ్ళాలి అక్కడ అని చెప్పేసి వెళ్ళి కథ విని, మీరు నమ్ముతారు లేదో అక్కడ కరెక్ట్గా షూటింగ్ జరుగుతూ ఉంది, ఉన్నట్టుండి లాక్డౌన్ అనౌన్స్ చేశారు. కొంతమంది కళాకారులు అయితే రిటర్న్ వెళ్ళలేక ఫస్ట్లో లాక్డౌన్లో అక్కడే లాడ్జీలో తీసుకొని రోజు దొంగచాటుగా క్యారేజీలు పంపించి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి అలా ఇరుక్కుపోయినటువంటి సందర్భం కూడా ఉంది. నైట్కి మేము అక్కడి నుంచి ఎలా ఇంటికి చేరుకున్నాం అనేది అది ఒక మిస్టరీ. అంటే పాల వ్యానుల్లో గంపల్లో లోపల కూర్చొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అని పట్టకపోయినా క్యాన్లో పట్టించారు, అది వేరే విషయం. సరే, ఏదేమైనా ఆ కష్టం ఎంత ఉంది అనేది నేను చెప్తున్నా. మేకింగ్ వెనకాల ఉన్న కష్టం, ఒక సినిమా మీద ఉన్న ప్యాషన్. ఆయన వృత్తిరీత్యా యాక్టరే కానీ మామూలుగా డాక్టర్. ఆయన ప్రవృత్తిరీత్యా ఇప్పుడు యాక్టర్ అయ్యారు. సో బొంబాయి నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఆ కథ నచ్చి ఆయన నేను తీస్తాను ముందుకు వచ్చి ఒక ప్రదీప్ గారు లాంటి ఒక మంచి డైరెక్టర్ని ఎన్నుకొని ఆ కథ నచ్చి ఆయన ముందుకు రావటం, అలాంటి వాటిల్లో ఇంతమంది కళాకారులు, టెక్నీషియన్లు అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని కల్పించడం, ఇదంతా కూడా ఒక పెద్ద ప్రయత్నానికి నాందనే చెప్పాలి. సో అలా కోటా శంకర్రావు గారు కానివ్వండి, భానుచంద్ర గారు కానివ్వండి, ఈ సినిమాలో నటించిన మిగిలిన ఇతర నటీనటులు అందరూ కూడా ఇదేదో పెద్ద బడ్జెట్ సినిమా, దీంట్లో మనం సెటిల్ అయిపోవచ్చు ఈ సినిమాతో అని వచ్చిన వాళ్ళు కాదు. సో ఆ సినిమాకి మంచి పేరు రావాలి, వీళ్ళందరూ మంచి ఒక స్థాయికి చేరాలి అని సపోర్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళమే. కాబట్టి మా సపోర్టు నటన పరంగా ఉంటే, సో సాహిత్యపరంగా దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. సో మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని ఒక మంచి సినిమాగా మనం అందరం ప్రమోట్ చేయగలిగితే, ఇలాంటి సినిమాలు తీసే నిర్మాతలు ఇంకా కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఇంకో 10 మందికి నెక్స్ట్ అవకాశం కల్పించేదానికి అవకాశం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలాగే మా నిర్మాత హీరో గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో పెద్ద న్యూస్ ఏంటంటే ఈ సినిమా చేస్తుండగా నాకు ఒక కథ వచ్చి నేను డైరెక్షన్ చేసి నా సినిమా కంప్లీట్ అయిపోయి మార్చిలో రిలీజ్ అవ్వడానికి వచ్చేసింది. సో సాయి కుమార్ గారి హీరోగా నాతో నేను త్వరలో దాని ప్రమోషన్ కూడా మనందరం కలుస్తాం. సో దాని కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నేనే చేసేసాను, అయిపోయింది. సో అయితే ఏదేమైనా అంటే ఇది స్ఫూర్తి అనమాట, వీళ్ళే నాకు స్ఫూర్తి. అంటే ఒక స్థానికంగా ఆ చిన్న గుళ్ళో కూర్చొని మేమంతా కళ్యాణ మండపంలో రూముల్లో కూర్చొని అక్కడే పార్సిల్ భోజనాలు తెప్పించుకొని తింటూ, అంటే ఇది ఒక ఫ్యామిలీ వర్క్. ఇదేదో ప్రొడక్షన్ అనగానే మా ప్రొడక్షన్ ఏంటి, గొడుగేది ఎక్కడ ఉంది, ఇట్లా ఏం లేదండి. అంతా ఒక గొడుగు కింద, కళామ తల్లి గొడుగు కింద చేరినటువంటి కళాకారులుగా దీన్ని ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా చేసామన్నమాట. సో అలాగే వాళ్ళని చూసి నేను చేయాలి ఒక థాట్తో నేను ఒక కథ రాసుకుని, ఆ కరోనా టైంలో ఇరుక్కుపోయాం కదా, నేను బేసిక్గా రైటర్ చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు కూడా రైటర్.
ఆయన తుర్లపాటి బాబ్జీ గారు, తుర్లపాటి కుటుంబరావు గారు మనవన్ని నేను యాక్చువల్గా. సో అలా వచ్చిందనమాట ఆ వంశపారంపర్యంగా. ఆ కథ రాసుకొని దాన్ని చేయడం జరిగింది. సో ఎనీవే, ఒక మంచి కార్యక్రమానికి ఇలాంటి ఒక చిన్న సినిమా అయినా కూడా దీన్ని పెద్ద ఎత్తున మనందరం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా కర్మాన ఎన్ని అష్ట కష్టాల గురించి ఎలా ఈ సినిమాను రూపొందించడం జరిగిందో తెలియజేశారు. ఈ కష్టే ఫలి అన్నారు కాబట్టి తప్పకుండా మీకు తగిన ఫలితం లభిస్తుంది. విజయవంతమై మీకు మళ్ళీ ఇంకో చిత్రాన్ని నిర్మింపజేయడానికి మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక జర్నలిస్టుగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా రాణిస్తున్న అభ్యుదయ భావాల బ్యాడ్జీ అనదగిన బాబ్జీ మాట్లాడతాడు. ముందుగా పాత్రికేయ మిత్రులు, తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలు ఈ మాత్రమే బతికున్నాయంటే దానికి మూల కారణం ప్రాణాధారమైన జర్నలిస్ట్ సోదరులందరికీ ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలోకి ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, శాశ్వతం కూడా కొన్ని ఉంటాయి. కొంత నీరు వెళ్ళిపోతే మళ్ళీ కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అలా ఈ సినిమా అనే సముద్రంలోకి వచ్చిన కొత్త నీరు ఈ మిస్టర్ ధర్మ బ్రదర్ ఆఫ్ యమ యూనిట్. అయితే ఇక్కడ చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. మీ అందరి సమక్షంలో ముఖ్యంగా ఛాంబర్ పెద్ద మా బసిరెడ్డి అన్న గారు కూడా వేదిక మీద ఉన్నారు కాబట్టి ఈ వేదికను అవకాశం తీసుకొని ఒక చిన్న ప్రపోజల్ని ఆయన ముందు పెట్టాలనుకున్నాను. అది చిన్న సినిమాలందరి కోసం, మధ్యస్థంగా ఉన్న సినిమాలందరి కోసం, మనుగడ కోసం పోరాడుతున్న చాలామంది సినిమా నిర్మాతలు, దర్శకులు వాళ్ళందరి తరఫున వకాల్తాలు తీసుకొని చెప్తున్నట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను అన్నగారు. యాక్చువల్గా మనకు సినిమా పరిశ్రమలో మనం ఏదైనా ఒక చిన్న సినిమా తీయాలన్నా కానీ, పెద్ద సినిమా తీయాలన్నా కానీ 24 క్రాప్లు ఉంటాయి. అన్ని క్రాప్లలో మనం వాళ్ళ పర్మిషన్లో, వాళ్ళ అనుమతి తీసుకొని, వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలకు అనుసరించి సినిమాలు తీస్తుండాలి. ఏ యూనిట్ సంబంధించిన వ్యక్తిని పెట్టుకోవాలన్నా కానీ ఆ సంస్థకు సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్ పాటిస్తూ మరి సినిమాను నిర్మించాల్సిన పరిస్థితి. వీళ్ళందరూ కలిసి సినిమా తీయడానికి, ఒక సినిమా తీయాలంటే వీళ్ళందరి సహకారం కావాలి, వీరందరి అనుమతి కావాలి, వీరందరి తోడ్పాటు కావాలి. ఇవన్నీ పాటిస్తున్నాం. చిన్న సినిమాలైనా సరే, పెద్ద సినిమాలైనా సరే తప్పనిసరిగా పాటిస్తున్నాం, అనుసరిస్తున్నాం. కాకపోతే సినిమాలు తీయడానికి, సినిమా నిర్మాణానికి ఆంక్షల్లో, అనుమతులు ఇవన్నీ పెడుతున్న ఈ పెద్దలు మరి చిన్న సినిమాలను కూడా విడుదల చేయించే క్రమంలో విడుదల చేయించడానికి ఏదన్నా ఒక చిన్న క్రాప్ లాంటిది ఉంటుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే క్రాఫ్ట్ అని కాదు, ఇన్ని రకాలుగా 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, 24 క్రాఫ్ట్ల సంఘాలు ఉన్నాయి, వాటికి కార్యవర్గం ఉంది, కమిటీ ఉంది, వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. కానీ ఇలా కొత్తగా వచ్చిన నిర్మాతలు, కొత్తగా వచ్చిన దర్శకులు సినిమాలు తీయడానికి ఏదో కష్టపడుతున్నారు. ఇప్పుడు చెప్పారు, శాంతి కుమార్ గారు చెప్పారు, ఆ కరోనా కష్టాలు, ఆ పెట్రోల్, ఆ పాల వ్యాన్లు, ఇన్ని కష్టాలు. ఇవి కాదు, ఇవి నాకు తెలిసి చాలా చిన్న కష్టాలు, చాలా చాలా చెప్పుకోలేని కష్టాలు, ఏడుస్తున్న కష్టాలు. సినిమా తీస్తూ ఈ దశకు వచ్చిన తర్వాత ఆనందంగా మేము మైక్ల ముందు మాట్లాడుతున్నా కానీ వెనక ఎన్ని రోదనలు, ఎన్ని కన్నీటి చుక్కలు, ఎన్ని బాధలు, ఎన్ని గుండెలు బాదుకోవడాలు ఉన్నాయో మా అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ఇప్పుడున్న దాదాపు ఛాంబర్ పెద్దలు కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు కానివ్వండి, అలాగే ఉన్న 24 క్రాఫ్ట్ల పెద్దలు కానివ్వండి, అందరూ కూడా సినిమాలపైన ప్రేమ ఉన్న వ్యక్తులు, సినిమా పరిశ్రమ బతికించాలి అని చెప్పి తపన పడుతున్న వ్యక్తులు, అంకితభావం ఉన్న వ్యక్తులు ఉన్నారు. అయితే ఒక ఆలోచన, అంటే ఇక్కడ నేను ఒక విమర్శగా కాదు, ఒక ఆలోచనగా ఛాంబర్ పెద్ద బసిరెడ్డి అన్న గారి ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక సినిమా నిర్మాణం కోసం ఇన్ని క్రాఫ్ట్లు పనిచేస్తూ, ఇన్ని క్రాఫ్ట్లు వాళ్ళ అనుమతులు ఎన్ని తీసుకుంటూ, ఇన్ని క్రాఫ్ట్ల సహకారంతో సినిమా తీస్తున్నాం. కానీ విడుదల సందర్భంలో సహకరించే ఒక క్రాఫ్ట్ కూడా లేదు. ఇది మా బాధ్యత కాదు అన్నారు. ఒక దశలో ఒకసారి అన్నప్పుడు, సినిమాలు తీసేటప్పుడు ఈ రూల్స్, రెగ్యులేషన్ పాటించాలి, సినిమా విడుదల అనేది, సినిమా బిజినెస్ అనేది మా చేతుల్లో లేదు, అది మాకు సంబంధించింది కాదని కూడా కొంతమంది అన్నారు. కానీ అది కూడా బాధ్యతే. ఈరోజు సినిమాను ఇప్పుడు ఇటువంటి సినిమా, ఈ సినిమా, ఇంకో సినిమా ఇలా సంవత్సరానికి 200-300 సినిమాలు వస్తుంటే వాటిలో ఎన్ని సినిమాలు బయటకు వస్తున్నాయి, ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయి? విడుదలవుతున్న సినిమాలు ఏడుస్తూ విడుదల చేస్తున్నారు. పెట్టిన డబ్బులు రిటర్న్ రావట్లేదు. సినిమా తీయడానికి ఎలాగో చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఫ్యాషన్ ఉన్న వ్యక్తులే సినిమాలు తీస్తారు. రమేష్ గారు కానివ్వండి, ప్రదీప్ గారు కానివ్వండి, సినిమాను ప్రేమిస్తూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ అని రాసుకున్నాం, చెప్పుకున్నాం.
సినిమా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి అంటుకొని చదువులు పక్కన పెట్టి ఏ రోజు కూడా మనం ఉద్యోగాల కోసం ఈ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న సినిమా పరిశ్రమలో ఉన్న ఏ క్రాఫ్ట్కి సంబంధించిన ఏ కళాకారులు ఏ వ్యక్తులు కూడా ఏ రోజు కూడా మేము ఉద్యోగాలను ఛాలెంజ్ చదువుకున్నప్పుడు కూడా చదువుకున్న దశలోనే చిన్నప్పుడే విద్యార్థి దశలోనే మన యుక్త వయసులోనే సినిమా అనే ఒక పిచ్చి మనకు అంటుకుంటుంది. ఎప్పుడైతే సినిమా అనే వ్యామోహం పిచ్చి సినిమా పైన ప్రేమ మనకు వస్తుందో ఆ రోజు నుంచి మనం ఏ రోజు కూడా ఉద్యోగం చేయాలి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి, మనం చదువుతున్న చదువులు ఉద్యోగానికి దారి తీయాలని ఏ రోజు అనుకోలేదు. ఎప్పటికైనా సరే చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత పట్టాలు తీసుకున్న తర్వాత మనం ఉన్న ఊళ్ళో నుంచి బస్సు ఎక్కో రైలు ఎక్కో లారీలు ఎక్కో మద్రాసు వెళ్ళాలి, లేదా ఇప్పుడు హైదరాబాద్ రావాలి, సినిమాలు తీయాలి, సినిమా అనే కళను నెరవేర్చుకోవాలని చెప్పి కళగల వ్యక్తులం, ఈ కళ కోసం జీవితాలు అంకితం చేసుకునే వ్యక్తులం. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న అనేక గ్రామాలలో అనేక పల్లెల్లో ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరిగాం, ఎన్ని కష్టాలు పడి చదువుకొని మన తల్లిదండ్రుల కష్టంతో వాళ్ళ స్వేదం వాళ్ళ త్యాగాలతో చదువుకొని సినిమా అనే వ్యామోహంతో ఇక్కడ వచ్చి ఎప్పటికైనా సినిమా తీయాలి, ఎప్పటికైనా సినిమా విడుదల చేయించుకోవాలి, ఎప్పటికైనా అటువంటి సినిమాలు ఇంకా తీస్తూ సినిమా పరిశ్రమలో నిలబడాలని వస్తున్నాం. ఆ క్రమంలో చిన్నప్పటి నుంచి సినిమాను చూస్తున్నాం. సినిమా ఎలా తీస్తారు, సినిమాలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకుని వస్తున్నాం. కానీ సినిమా బిజినెస్ చేసే క్రాఫ్ట్ గురించి మాకు తెలియట్లేదు. సినిమాను ఎలా బిజినెస్ చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. అయితే ఇక్కడ ఉన్న పెద్దలు 24 క్రాఫ్ట్ల పెద్దలు ఒకవేళ విమర్శించవచ్చు, బాధపడవచ్చు, కోపడవచ్చు. అంటే సినిమాను విడుదల చేసే మేము తీయమన్నామా, మీరు సినిమా తీస్తే మేము విడుదల చేయాలనొచ్చు. కానీ నేను అలా అంటలేదు. మనం అంతా సినిమా లవర్స్ని, సినిమాను ప్రేమించిన వాళ్ళం, సినిమాను ఆరాధిస్తున్న వాళ్ళం, సినిమా కోసం మన జీవితాలను అంకితం చేస్తున్న వాళ్ళం. ఇటువంటి సినిమాలు బతికినప్పుడు, ఇటువంటి ఒక సినిమా 2 సినిమాలు 10 సినిమాలు తీస్తున్న సినిమాలు బతికిస్తే మనం కదా ఆ సినిమాలు కూడా బతికితే సినిమా పరిశ్రమ బతుకుతుంది, సినిమా పరిశ్రమ పచ్చగా ఉంటుంది. కాబట్టి దయచేసి అన్నలారా, సినిమా పరిశ్రమ పెద్దలారా, సినిమా నిర్మాణం కోసం ఇన్ని క్రాఫ్ట్లు పెట్టి, ఇన్ని ఆంక్షలు పెట్టి, ఇన్ని రూల్స్ పెట్టి, ఇలా చేస్తేనే, ఇలా పర్మిషన్ తీసుకుంటేనే, ఇలా కడితేనే, ఇలా ఉంటేనే మనం సినిమా తీయడానికి అనుమతి అని చెప్తున్నాం. మనం ఆ సినిమాలు విడుదల చేయడం కోసం కూడా ఏదన్నా ఒక క్రాఫ్ట్ పెట్టడము, లేకపోతే ఈ చాంబర్లో ఒక ఆఫీస్ పెట్టి, చాలామంది అనుభవజ్ఞులు ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అనుభవజ్ఞులు, తల పండిన వ్యక్తులు. వీళ్ళ దగ్గరికి మన సినిమా తీసిన తర్వాత మేము వెళ్ళి, సార్ ఇదిగో సార్ మేము సినిమా తీసాం, మా బడ్జెట్ ఇంత, మా కథ ఇది, మా సినిమాను బిజినెస్ చేయించడం కోసం ఏదైనా సార్ మీరు సహాయం చేయండి అన్నప్పుడు వాళ్ళకున్న అనుభవంతో, వాళ్ళకున్న పరిచయాలతో, వాళ్ళకున్న అపారమైన నాలెడ్జ్తో ఆ సినిమా బయటపడడానికి కనీసం ఒక సలహా కేంద్రం లాంటిదైనా ఏర్పాటు చేసి, సహాయ కేంద్రంలాగా ఏర్పాటు చేసి ఈ సినిమాలను బయటికి పంపించడానికి మీరు తోడ్పాటు అందిస్తారని చెప్పి సహాయపడతారని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణ గారు చెప్పారు, తెలుగు సినిమా ఎక్కడో పురుడు పోసుకొని, ఎక్కడో విదేశాల్లో పురుడు పోసుకున్న సినిమా అనే మహావృక్షాన్ని మన తెలుగు నేలకు, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి తీసుకురావడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు గారి చరిత్ర గురించి మనకు తెలుసు. నిన్నగాక మొన్ననే తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకున్నాం. ఈ క్రమంలో మన తెలుగు నాట ఈరోజు మనం డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నాం, డిజిటల్ సినిమాలు అంటున్నాం. కోట్లలో తీసే సినిమాలు లక్షలు కూడా తీయడానికి అవకాశం ఉన్న ఒక వసతిని, ఒక వనరుని తను కూడా రఘుపతి వెంకయ్య గారి బాటల్లో నడిచి రుజువు చేసి చూపించిన బసిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నారు. మొన్ననే లాస్ట్ ఇయర్ మేము రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయనకి ఇచ్చాం. నేను ఆయన ఇప్పుడు చాంబర్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఇది సమయం, ఇది సందర్భం అని చెప్పి సభాముఖంగా ఆయన అడుగుతున్నాను. మీరన్నా దీన్ని పట్టించుకొని ఆ క్రమంలో ఆలోచన చేయండి అన్నగారు. ఒక ఆఫీస్ అంటే దీనికి ఒక క్రాఫ్ట్ పెట్టడానికి లేదు అని అనుకోవచ్చు, కానీ ఒక సలహా కేంద్రం లాంటిది ప్రతి చోట. ఈవెన్ మనకు తిరుపతి వెళ్తే లేదా ఇంకో చోటికి వెళ్తే అక్కడ ఒక చిన్న సలహా కేంద్రాలు ఉన్నాయి, ఒక ఆఫీసులు ఉన్నాయి. మీరు ఈ బస్సు ఎక్కితే ఫలానా చోటికి వెళ్తారు, ఇలా వెళ్తే ఫలానా చోటికి వెళ్ళొచ్చు అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. కోట్లు పెట్టి జీవితాలు త్యాగం చేసి ఇక్కడే చచ్చిపోతున్నాం, ఇక్కడే మా ప్రాణాలను ధార చేస్తున్నాం. లక్షలాది మంది, కోట్లాది మంది ఈరోజు సినిమా తల్లి నీడలో మేము ఇందాక చెప్పినట్టు ఎక్కడ పుట్టినా మా చావు ఇక్కడే. మేము ఎక్కడ నెల్లూరు పుట్టవచ్చు, ఒంగోలు పుట్టవచ్చు, వైజాగ్లో పుట్టవచ్చు, ఎక్కడైనా పుట్టవచ్చు, ఎక్కడైనా పెరగవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. యుక్త వయసు వచ్చాక, సినిమా పరిశ్రమకు వచ్చాక మా చావు హైదరాబాద్లోనే, ఫిలిం నగర్లోనే, మహాప్రస్థానం ప్రాంగణంలోనే. అంటే సినిమాకే అంకితమైన వ్యక్తులం మేము. అంటే ఇలా ఒక సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ కాకుండా, పెట్టిన డబ్బులు రాకుండా మా జీవితాలు ఇక్కడే అంకితం, ఇక్కడే నాశనం అయిపోతుంటే సినిమా పరిశ్రమ ఈరోజు మేము పోతాం, ఇంకొకరు వచ్చిన వాళ్ళందరూ పోతూ ఉంటే, నష్టపోతుంటే, రెండో సినిమా తీయడానికి అవకాశం లేక బాధపడిపోతుంటే ఇక సినిమా పరిశ్రమ ఎలా బతుకుతుంది? అది మహావృక్షం. ఆ వృక్షం నీడల కోట్లాది మంది తన జీవనోపాధిని ఎత్తుకుంటున్నాం. దీనికి ఎక్కడో చోట ఎవరో ఒకరు బసిరెడ్డి గారు లాంటి వ్యక్తులైనా సరే దీని గురించి ఆలోచించి, సినిమాలు తీయడం కోసం కాదు, సినిమా తీసిన సినిమాలు బయటికి పంపడానికి, బిజినెస్ చేయించడానికి, ఇక్కడి నుంచి కనీసం అంటే లాభాలు కోట్లు రాకపోయినా నష్టం లేకుండా బయటకు వచ్చేదానికి
ఒక సలహా కేంద్రము, ఒక సహాయ కేంద్రము, ఒక క్రాఫ్ట్ పెట్టినా తప్పులేదు. అలా చేయాల్సిందిగా ఈ సినిమా మిస్టర్ ధర్మ బ్రదర్ ఆఫ్ యమ్మ వేదిక నుంచి, సినిమా ప్రాంగణం నుంచి మీరు సినిమాకు ప్రాణమైన జర్నలిస్ట్ అన్నలు మీ అందరి సమక్షాలు వేడుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇందాక అన్నట్టు అందరూ చెప్తున్నాం, చిన్న సినిమాలను బతికిద్దాం, చిన్న సినిమాల గురించి కొంచెం ఎక్కువ రాద్దాం న్యూస్లు. నేను కూడా జర్నలిస్ట్నే కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చిన ఉండే. స్టిల్ నా ఇప్పుడు కూడా మా అబ్దుల్ భయ్యకు వీరందరూ తెలుసు, ఇంకా మిత్రులందరికీ స్టిల్ ఇప్పటికీ నేను ప్రతి వారం వార్తలు ఆర్టికల్ రాస్తూ నేను చాలా సందర్భాల్లో జర్నలిస్ట్గానే ఫీల్ అవుతుంటాను. సినిమా అన్నప్పుడే సినిమా అనుకుంటాను. కాబట్టి నేను మీలో ఒకటిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏదో ఆవేశంగా కాదు, బాధతో అంటున్న మాట ఇది. చాలా సినిమాలు వాటిని అంటే ఇట్లా ఛాంబర్ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి వీళ్ళ సహకారం ఎంత ఉంటుందో దయచేసి మీ అందరి సహకారం కూడా చాలా అవసరం. నిజంగా చెప్పాలంటే ఈరోజు సినిమా పరిశ్రమకు అందరికంటే ఎక్కువగా ప్రాణాలు పోయాల్సింది, సహాయం పడేది, సహాయపడుతుంది జర్నలిస్ట్ మిత్రులే. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ సినిమా, ఇటువంటి సినిమాలు సేఫ్గా బయటపడాలని, బతికి పట్టకట్టాలని, తెలుగు సినిమా పరిశ్రమ బతకాలని చెప్పేసి నేను రాసుకున్నట్టుగా తెలుగు సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖ, సినిమా అంటే తాజ్మహల్పై కురిసే శ్రీవెన్నెల, సినిమా అంటే బృందావనంలో విరిసే మరుమల్లిక. జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా, ప్రగతి వీణయ్య పల్లవించెను సినిమా, జిందాబాద్ సినిమా తల్లికి. థ్యాంక్ యూ. ఆవేశంగా అనర్గళంగా మాట్లాడిన బాబ్జీ ఆవేదన మీరు విని ఉంటారు కదా. సినిమా అంటే నానా రకాల వ్యాఖ్యానాలు చెప్పారు మిత్రుడు. సినిమా అంటే ఒక అద్దాల సౌధం, 24 క్రాఫ్ట్స్, 24 అవర్స్, ఒక 5-6 నెలలుగా కష్టపడితే అది రూపొందుతుంది. కానీ మన వాళ్ళు ఏసీ రూముల్లో హాయిగా కూర్చొని థియేటర్లో చూస్తూ ఏ చిన్న మిస్టేక్ దొరికినా దాన్ని భూతద్దంలో చూపుతూ దాని పతనానికి కారణమవుతుంటారు. మిస్టర్ ధర్మ అన్నట్టుగా మన మీడియా మిత్రులు కూడా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. సాధ్యమైనంత వరకు ప్రమోట్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప పతనానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు. దయచేసి వెన్నుదన్నుగా నిలిచేలాగా ప్రోత్సాహకరంగా రాయండి. ఎందుకంటే ఆ చిత్రాన్ని నిర్మించే వాళ్ళకు తెలుసు ఎంత కష్టపడితే, ఎన్ని రోజులు కష్టపడితే, ఎన్ని నెలలు కష్టపడితే అది రూపొందిందో. ఎక్కడో అవకతవకలు జరుగుతుంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ మంచిని ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి అని మనవి చేస్తూ ఇప్పుడు బసిరెడ్డి గారిని తమ సందేశాన్ని అందించి ట్రైలర్ రిలీజ్ చేయవలసిందే కోరుతున్నాను. మీ ప్రేక్షకులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నా ఆరోగ్యం అంత బాగాలేదు, నా గొంతు కూడా అంత బాగాలేదు. చాలా దినాల నుంచి 3-4 రోజుల నుంచి సఫర్ అవుతున్నాను. కాకపోతే బాబ్జీ గారు లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ తర్వాయి మాట్లాడాలంటే చాలా కష్టం అండి. అతను ఒక రచయిత, ఒక కవి, ఒక యాక్టరు, స్పెషల్గా ఒక కామ్రేడ్. అంత ఆవేశం, ఉద్రేకంగా మాట్లాడాలంటే దానికి సాహసం ఉండాలి, ప్రయాసం కూడా ఉండాలి. ఇకపోతే ఈ సినిమా ఏదైతే ఉందో మిస్టర్ ధర్మ బ్రదర్ ఆఫ్ యమ, టైటిల్ క్యాచ్గానే ఉంది. బహుశా ట్రైలర్ కూడా బాగుంటుందని ఆశిస్తాను. ఇక మీకు వారు స్టేజ్ మీదనే క్వశ్చన్లు అడిగారు కనుక బాబ్జీ గారు, నేనైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఈసీలో ఉన్నాను. ప్రతి సంవత్సరం మేము కొట్లాడుతూనే వస్తున్నాము. దాంట్లో కొన్ని అభివృద్ధులు వచ్చాయి. చిన్న సినిమాలు విడుదల కొరకు షేర్ బేసిస్ మీదనే చాలా సినిమాలు, చాలా థియేటర్లు ఇప్పుడు షేర్ బేసిస్ మీదనే రిలీజ్ చేస్తున్నారు, రెంటల్ లేకుండా. స్పెషల్లీ అన్లెస్ మీరు ఒకవేళ క్రాస్ రోడ్స్కే పోవాలంటే వాళ్ళ బిజినెస్ ప్లాన్ వాళ్ళదండి. ఇది సినిమా ఈజ్ ఆల్సో బిజినెస్ అండి దీంట్లో ఉన్నవారికి. సో ఎవరి బిజినెస్ వాళ్ళకు ముఖ్యమైపోతుంది. సో వాళ్ళకి అక్కడ 4 లక్షలు ఇచ్చి రెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు షేర్ బేసిస్ మీద చిన్న సినిమాలకు ఇయ్యానికే బెదురుకుంటారండి. అది ఎందుకో మీకు కూడా తెలుసు. యాజ్ అ ప్రేక్షకులు మీరు కూడా ఒకవేళ పెద్ద స్టార్ లేని సినిమాలు మీరు ఎన్ని పోయి చూస్తారండి థియేటర్లలో? ఇక్కడ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళని కూడా అడుగుతాను నేను, ఎన్ని పోయి చూస్తాం మనం ఈరోజు థియేటర్లలో? కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా దిగజారిపోయింది ఆ పాపులేషన్. కానీ ఒకటి నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను
ఈ ప్రపంచం వ్యాప్తం వచ్చిన డెలిగేట్స్తోన ఇఫీలో కానీ మన గోవాలో, దాని తర్వాత మొన్న ఒరిస్సాలో వాళ్ళ ఏదో ఫంక్షన్ పెడితే కాంక్లేవ్ పెడితే అక్కడికి నన్ను పిలిచారు, వెళ్ళాను. చెన్నైలోకి వెళ్ళాను, బెంగళూరుకి వెళ్ళాను. ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అటెండ్ చేసినప్పుడు మాది ఒక చిన్న తెలుగు సినిమా సంస్థ అని చెప్పారు. అంటే అయ్యో సార్, ఎక్కడ చిన్న సంస్థ అండి, మీరు ప్రపంచాన్ని రానిచ్చేస్తున్నారు, దేశాన్ని రాణిస్తున్నారు, బాంబేనే మిమ్మల్ని చూసి మీ అడుగుజాడల్లో నడుస్తోంది, మీ కథలే వాళ్ళు రీమేక్ చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు గర్వంగా నేను వాళ్ళ ముందర తలెత్తుకొని తిరగగలిగినాను. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది అండి, లేదని కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా కొంతమంది ప్రొడ్యూసర్లు దెబ్బతింటున్నారండి. ఒక టెక్నాలజీ అంటున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఒక కుక్క కావాలి నాకు సినిమాలో అని చెప్పారంటే దాన్ని 3Dలో తయారు చేయించాల్సి వస్తుండే. ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి, నాకు ఎర్ర కుక్క కావాలంటే ఎర్ర కుక్క తయారైపోతుందండి, అది చేసిస్తుంది నీకు సెకండ్లలో. సో అటువంటివి. ఇంకోటి ఏంటంటే, ఇది చిన్న సినిమా పెద్ద సినిమా నేను ఎప్పటి నుంచో ఈ డిజిటల్ తెచ్చినప్పటి నుంచే మాట్లాడుతుంటే, యూజువల్గా తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలే ఇనిషియల్గా 2004, 2005, 2006 సంగతి చెప్తున్నాను. చిన్న బడ్జెట్ ఉన్న సినిమాల వాళ్ళే డిజిటల్ కెమెరాలు యూజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళని బెదరగొడుతుంది, మీకు డిస్ట్రిబ్యూషన్ రాదు, మీకు థియేటర్ ఎగ్జిబిట్ రాదు, ఎగ్జిబిట్ కాదు, మీకు శాటిలైట్ రైట్స్ రావు అని చెప్పని ఈ ఫిలిం ల్యాబ్స్ ఉన్న వాళ్ళు బెదిరించారు చాలా మంది ప్రొడ్యూసర్లు. మధ్య తరగతిలో ఉన్న ప్రొడ్యూసర్లను కూడా వాళ్ళు వెనకంజ వేశారు. అందుకొరకు కొంచెం లేట్ అయింది, 12 సంవత్సరాలు అయింది. కానీ ఈరోజు అన్ని డిజిటల్లోనే తీస్తున్నారు. ఇకపోతే బాబ్జీ గారికి చెప్పాల్సింది ఏంటంటే, ఈ థియేటర్ రిలీజెస్లో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉందండి. నేను 6 సంవత్సరాల నుంచి ఎగ్జాంపుల్గా డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చి చూపించాను. క్యూబ్ అండ్ యూఎఫ్ఓ అనే సంస్థలు ఎలా ప్రొడ్యూసర్లను రక్తం పీలుస్తున్నారో నేను చెప్పుకుంటూ కొట్లాడుకుంటూ వచ్చాను. అన్ఫార్చునేట్లీ మా ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత యూనిటీగా ఉండాలనో అంత యూనిటీ లేదండి. ఇది అంటే ఇక్కడ మొదలు పెట్టాలంటే ఇది దేశవ్యాప్తం చేసేస్తున్నారండి వాళ్ళు. అది ఎట్లా మొనోపలైజ్ చేశారో, ఎవరిని ఏం చేశారో కానీ ఇప్పుడు వాళ్ళు 27,000 రూపాయలు ఛార్జ్ చేసేది నేనేం చెప్తున్నా అంటే చేంబర్లో ఇక్కడనే పెట్టి 5,000 రూపాయలకు ఛార్జ్ చేసి డెలివరీ చేయొచ్చు అంటున్నానండి. దానికి నేను ఎగ్జాంపుల్గా ఎన్నిసార్లు నేను డెమోలు చూపించిన, ఏఎంబిలో కూడా చూపించిన డెమాన్స్ట్రేషన్ ఆ థియేటర్లో. సేమ్ మహేష్ బాబు సినిమాలే చేసి చూపించినాము, కొన్ని సాంగ్స్ పెద్ద పెద్ద సినిమాలే కూడా సాంగ్స్ చేసి చూపించాము. దానికి దీనికి వ్యత్యాసం లేదు. సెక్యూరిటీ అంటారా, ఇప్పుడు వాళ్ళ క్యూబ్ యూఎఫ్ఓ ఉన్న థియేటర్లలో 50% థియేటర్స్లో సెక్యూరిటీ అనేది లేదు. ఈ ప్రొజెక్షన్లో సెక్యూరిటీ ఉంది. ఇక్కడ మీరు కూర్చున్న థియేటర్లోనే నేను స్వతహాగా డబ్బులు పెట్టి లేజర్ టెక్నాలజీ ప్రొజెక్టరు, తర్వాత లేజర్ మనం డిసిపి ప్రోగ్రామబుల్ సర్వరు పెట్టించాను. మీరు చిన్న సినిమాలను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. బయట పోయి చూసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈడ ధర తక్కువ ఉందని మేము యాజ్ ఎ సంస్థ చేంబర్గా మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలనో చేసుకుంటూ వస్తున్నామండి. కానీ కొన్ని సాధించడం కష్టమవుతుంది. ఒకటి ఐకమత్యం లేక, రెండోది దురాశతోన కొంతమంది కొంచెం డబ్బులు ఎప్పుతున్నారు అనుకోండి. ఇకపోతే కథ అనేది ఉంటే అది ఓటీటీలో కాకుండా యూట్యూబ్లోనైనా కానీ డెఫినెట్గా ఇవాళ రేపు ఏమైంది, కోవిడ్ నుంచి ఏమైపోయిందంటే మనం అందరం విదేశాల నుంచి వచ్చిన సినిమాలు కూడా చూసాం, సబ్ టైటిల్స్ వేసుకొని చూసినాము, దాని తర్వాత డబ్బింగ్ చేసినవి చూసినాము. సో ఇప్పుడు కొంచెం పబ్లిక్ అలవాటు అయిపోయింది, ప్రపంచం అంతా పబ్లిక్ అలవాటు అయిపోయింది. సో ఒకవేళ కథ అనేది మంచిగా ఉంటే అది డెఫినెట్గా ప్రపంచం అంతా ఆడుతుందండి. వ్యూవర్షిప్ను బట్టి డబ్బులు ఇస్తారు. వాళ్ళు కూడా కొంచెం తెలివి ఉపయోగించి డబ్బులు పర్సంటేజ్ తక్కువ చేశారు, ఎంత ఇస్తారు అనేది. కానీ ఇక బయటికి రావాలి అని చెప్పానంటే ఇది ఒక కళ అండి. దీంట్లో ఇష్టం ఉన్నవాడు వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా తీయాలి అనుకుంటాడు. కానీ అది నడుస్తుందా నడవదా, నడుస్తుంది, డెఫినెట్గా హిట్ అవుతుందనే తీస్తారు. కానీ నడుస్తుందా నడవదా తర్వాత విషయం. కానీ అతనికి మాత్రం ఆ సినిమా తీసి బయటకు వేయాలని చెప్పని ఉంటుంది. అలా చాలామందిని చూస్తుంటారు.
మా దగ్గర మా స్టూడియోలోనే 500 పైన సినిమాలు జరిగాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే టైం మీకు వేస్ట్ అవుతుంది, వీళ్ళకందరికి వేస్ట్ అవుతుంది. కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కొరకు ఒక కమిటీ కూడా వేసామండి మేము. దానికి సునీల్ నారంగ్ గారినే చైర్మన్గా పెట్టాము. అయితే ఆయనను అననాని మాటలు అనేసి తిట్టేసేసేస్తే ఆయన ఇంకో మీటింగ్ కూడా పిలవలేదండి. ఫస్ట్ మీటింగ్లోనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి ఆయన తిట్టేశాడంట. అట్టెట్లిస్తావు నాకు ఈ డేట్ ఎట్లిస్తావు, డేట్ వైజ్ ఈ డేట్ ఉన్నప్పుడు ఈ డేట్ ఇవ్వాలి, ఇట్లా చిన్న సినిమాలకు అడ్జస్ట్ చేసుకునాలి అని చెప్పనే ఉద్దేశంతో కొన్ని దేశాల్లో నడుస్తుంటుంది. అట్లా చేయాలని చెప్పని అనుకుంటే అతను తిట్టేసేస్తే ఆయన మీటింగ్ కూడా రావడం బంద్ చేశాడండి. సో ప్రయత్నాలు చేస్తున్నాము, చేయలేదని కాదు. కానీ కథ అనేది మంచిగా ఉంటే డెఫినెట్గా ఈరోజు ప్రపంచవ్యాప్తం నడిపే అవకాశం ఉంది. రెండోది సీజీని కూడా మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకునే రోజులు వచ్చాయండి. ఇవాళ రేపు ప్రేక్షకులు సీజీనే ఎక్కువ చూస్తుంటారు. సో సీజీ ఉంటే డెఫినెట్గా మంచి ప్రేక్షకుల ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ ఉంటాయని చెప్పని నేను అనుకుంటున్నాను. ఆ సీజీ కూడా చాలా ఈజీ అయిపోయిందని చెప్తున్నాను. ఇవాళ రేపు షూటింగ్లోనే మీరు అన్రియల్ అని చెప్పని యూనిటీ అనే సాఫ్ట్వేర్స్తోనే యూజ్ చేసుకుంటే మీరు లైటింగ్ హీటింగ్ అంతా అడ్జస్ట్మెంట్ అక్కడనే చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ల్యాబ్ కూడా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీదనే టెస్ట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో కొంచెం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళతో కూడా నేను మాట్లాడినాను. ఈ కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయమని చెప్పని అయిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత ట్రైలర్ రిలీజ్ ఉందంట, మీరు అందరు కొంచెం ప్లీజ్ ఉండి వెళ్ళండి సార్. ట్రైలర్ రిలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బసిరెడ్డి గారు. పాత రీల్ను డిజిటల్ డీల్గా మార్చిన ఘనత మీకు దక్కింది అందరికి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ బసిరెడ్డి గారు. ట్రైలర్ రిలీజ్ ప్లీజ్. మైక్